హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అమరావతి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మన అమరావతిలో మన అమరావతికే మణిహారం అన్నమాట. ఏపీసీఆర్డీఏ భవనం అండి. మనం పునాదుల దగ్గర నుంచి మన ఛానల్లో వీడియోస్ చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఏపీసీఆర్డీఏ బిల్డింగు బయట ఎలా ఉంది, అలాగే లోపల ఎలా ఉంది అనేది మొత్తం క్లియర్గా చూపిస్తా అండి. చూస్తున్నారు కదండి, ఏపీసీఆర్డీఏ లోగోతో పాటు అలాగే మన జాతీయ పతాకాన్ని అయితే రెపరెపలాడుతుందండి. ఏపీసీఆర్డీఏ భవనం ముందు చూడొచ్చు. అలాగే డిజైన్ కూడా చూడొచ్చండి, ఏ ఆకారంలో చాలా అద్భుతంగా ఉందండి. డిజైన్ అయితే చూడొచ్చు మీరు, అసలు చాలా అందంగా ఉంది. ఏ అంటే అమరావతి, ఏ అంటే ఆంధ్రప్రదేశ్. చూస్తున్నారు కదండి, పూల మొక్కలతో చాలా బాగున్నాయండి. ప్రతి చెట్టుకి ఒక పేరు అయితే పెట్టారనమాట. చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారండి. చాలా నచ్చింది నాకైతే. మీకు నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా సంతోషంగా ఉండిద్దండి. చూడండి ఒకసారి మొత్తం. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, వెళ్ళే దారి. మీకు ఇలాగ చూపించి మొత్తం క్లియర్గా చూపిస్తా అండి. చూపించిన తర్వాత నేను లోపల కూడా చూపిస్తాను మీకు. ఎల్ఈడి లైట్స్తో, ఈ సోలార్ లైట్స్ అండి అన్నీ. ఎల్ఈడి లైట్స్, ఆ స్తంభాలకు వేసిన లైట్స్ చాలా అందాన్ని తీసుకొచ్చినాయండి. మన దానిలో నైట్ విజన్ కూడా, నైట్ వీడియో కూడా పెట్టాయండి. అది కూడా చూడకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్ ఉండిద్ది, చెక్ చేయండి. చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్క చెట్టుకి పేరు కూడా పెట్టారండి. చాలా నచ్చింది నాకైతే. అసలు ఈ చెట్లు కానీ రకరకాల పూల మొక్కలతో చాలా అందమైన చెట్లు అండి. ఇవన్నీ బోన్సాయి ట్రీస్ అండి. అంటే మనకి పెద్ద ట్రీసే, కాకపోతే చాలా పూలతో కలకల్లాడుతున్నాయి అన్నమాట. ఒకసారి వ్యూ చూడండి. ఏపీసీఆర్డీ అద్దాల మేడ అండి, 7 అంతస్తుల భవనం అన్నమాట. ఈరోజు మన సీఎం గారి చేతుల మీదుగా 9:56 నిమిషాలకైతే ఓపెన్ అయిందండి. అక్టోబర్ 13వ తారీఖుకి 2025 అనగా ఓపెన్ అయిందనమాట. చూడొచ్చు. అలాగే ముందు వైపు చూడొచ్చండి, గణేష్ వారి విగ్రహం అయితే పెట్టారనమాట. చాలా బాగుందండి. ఆ స్వామివారి విగ్రహం చూసిన తర్వాత డైరెక్ట్ నేనైతే పైకి వచ్చాను అనమాట, మీకు చూపించడం కోసం. చూడొచ్చు, ఇది వచ్చేసి ఏడీసీఎల్ ఛాంబర్ అండి. మొత్తం వచ్చేసి చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. లోపల అయితే అద్దిరిపోయిందండి. ఆ లైట్స్ కానీ అవి కానీ మొత్తం అసలు చాలా బాగుందన్నమాట. బయట నుంచి వస్తే నైట్ టైము చాలా బాగుందండి. అసలు సీడాక్సిస్ రోడ్ నుంచి వస్తుంటే వ్యూ అద్దిరిపోయిందనమాట. ఎవరన్నా మిస్ అయితే ఈ వీడియో అయితే చూడొచ్చండి మీరు, మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. దీనిలో ఏంటంటే మనకి ఏపీసీఆర్డీఏ వచ్చేసి 2 ఫ్లోర్స్ అండి. కిందవి 2 ఫ్లోర్స్ అనమాట. అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి క్యాంటీన్ కానీ రిసెప్షన్ కానీ అవన్నీ, అదే రిసీవింగ్ చేసుకునే ఇది కానీ మొత్తం అయితే ఉన్నాయన్నమాట. మనం అలాగే వచ్చేసి 5th ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి ఏడీసీఎల్ అనమాట. చూడొచ్చు మొత్తం ఎలా ఉందో. అలాగే ఇది వచ్చేసి వాష్రూమ్స్ అండి లోపల. అవి కూడా చూపిస్తా ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇదిగోండి, ఇవన్నీ వచ్చేసి వాష్రూమ్స్ అన్నమాట. చూస్తున్నారు కదండి, పూల మొక్కలతో చాలా అందంగా డెకరేషన్ చేశారండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఫ్లోర్లో ఏముంది అనేది కూడా మొత్తం అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మనమైతే చూస్తున్నారు కదండి, మొత్తం గ్లాస్ వర్క్ అండి లోపలైతే. మంచిగా ఫ్లోర్ కూడా, ఈ సోఫాస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి. అసలు అది కాక ఈరోజు ఓపెనింగ్ రోజు కావడం వల్ల డెకరేషన్ అయితే అద్భుతంగా చేశారండి. చూస్తున్నారు కదండి, లోపల ఆఫీసెస్కి సంబంధించి ఛాంబర్స్ అన్నమాట. ఏ ఛాంబర్కి ఆ ఛాంబర్ సపరేట్గా ఉంది. చూడొచ్చు మీరు మొత్తం. లిఫ్ట్స్ కూడా ఏర్పాటు చేశారండి, మొత్తం చూసుకోవచ్చు మీరు. అలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తా అండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఓన్లీ అమరావతి కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేస్తానండి. మిగిలింది ఏ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయను అనమాట. ఓన్లీ అమరావతి. అలాగే స్టెప్స్ కాడ చూడొచ్చండి, లైటింగ్ అయితే సూపర్ అండి అసలు. అలాగే చూశారు కదండి, విజన్ 2047 అంటే అప్పటి ఫ్యూచరిస్టిక్ అనమాట. ఏదైనా కానీ ఇలాగే ఉండిద్దండి ఇంకా ముందు. స్వర్ణాంధ్రప్రదేశ్ చూడొచ్చు మొత్తం. అదే ముందు వైపు వచ్చేసి మీటింగ్ హాల్స్ అన్నమాట.
ఈ డిజైన్స్ కానీ ఈ లోపల ఈ చెట్లు కానీ చాలా అందంగా అయితే డెకరేషన్ చేశారనమాట. ఇదిగోండి లైట్స్ చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి ఎస్బీఐ బ్రాంచ్ మెయిన్ హెడ్ ఆఫీస్ అండి. లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిద్ది అనమాట మనకు అది. అలాగే సెల్ఫీ పాయింట్ పెట్టారు. ఇక్కడ సీఎం గారు సంతకం చేసిన ఇది కూడా ఉండాలండి చార్ట్, అది కూడా తీస్తారనమాట. దీనిలో మెయిన్గా ఏంటంటే మనకు ఎంటర్ అవ్వగానే బుద్ధుడి విగ్రహం అయితే మనకి కనిపించిద్దండి. అలాగే అమరావతి చూశారు కదండి, అది అసెంబ్లీ సంబంధించి స్తూపం కానీ ఇవి మొత్తం చాలా అందంగా అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అలాగే నేను ఒకసారి మీకు మళ్ళీ బయట వైపు వెళ్ళి చూపిస్తాను అండి. ఇక్కడైతే కొంచెం హడావుడిగా ఉందండి. ఈరోజు ఏంటంటే అందరినీ వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇలాగా అందరు చూడటాకైతే చాలామంది వస్తున్నారండి ఆఫీసర్స్ అయితే. మళ్ళీ మీకు ఒకసారి లోపల స్టెప్స్ మీద నుంచి వెళ్ళి చూపిస్తా అండి ఎలా ఉంది ఏంటి అనేది. పైన కూడా మీకు 7th ఫ్లోర్లోకి కూడా వెళ్ళి చూపిస్తాను. పైన టాప్ వ్యూ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తా అండి. నేను వెళ్ళినప్పుడైతే ఫుల్ వర్షం అండి. ఆ వర్షంలో తడుచుకుంటానే వీడియోలు అయితే తీసాను అనమాట నేను. చూడొచ్చు మనమైతే పైకి వచ్చేసాం అనమాట. ఇదంతా పైకప్పు అండి, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో నిర్మిస్తుంది. ఇక్కడైతే కొంచెం వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయండి. ఇంకా మనకు ముందుగా ఏంటంటే ఏపీసీఆర్డీఏ అంతవరకు అయితే ఓపెన్ అయినాయి అనమాట. చూడొచ్చు మొత్తం కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి చూడండి మొత్తం అసలు అమరావతి చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ పక్కన మొత్తం చూడొచ్చు మీరు. ఇవి మొత్తం ఎలివేషన్కి వచ్చిన గ్రిల్స్ అన్నమాట. అలాగే కింద తార్ రోడ్డు ఆ సీడ్ యాక్సిస్ రోడ్లోకి అయితే కలిపారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను ఈ వీడియో పెట్టినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే మీ ఫోన్లోకే వచ్చిద్దండి. జై అమరావతి, జై జై అమరావతి.